అది 2013 అండ్ ఐపీఎల్ యొక్క 6th సీజన్. ఐపీఎల్ అప్పటికే చాలా క్రికెట్ ఫ్యాన్స్ హార్ట్స్ని గెలుచుకుంది. అండ్ ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ ఫ్యాన్స్కి 3 నెలల పండుగలాగా ఫీల్ అయ్యేవారు. కానీ ఈ స్టేడియం లైట్స్, రోరింగ్ క్రౌడ్స్ వెనుక ఒక పెద్ద స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్ 2013లో జరిగింది. ఢిల్లీ పోలీస్ వన్ ఆఫ్ ద టాప్ ఇండియన్ క్రికెటర్స్ యొక్క కాల్స్ ని మానిటర్ చేస్తూ బుకీస్ ని ట్రాక్ చేస్తున్నారు. అలా జరిగే ప్రాసెస్ లో మే 24, 2013 గురునాథ్ మియప్పన్, టీమ్ ప్రిన్సిపల్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ ని అరెస్ట్ చేస్తారు. ఈ న్యూస్ క్రికెట్ ఫ్యాన్స్ ని షాక్ చేసేసింది. అండ్ ఎంఎస్ ధోని కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని కాంట్రవర్సీ స్టార్ట్ చేశారు. అండ్ సిఎస్కే నిజంగా క్రికెట్ ఆడుతుందా లేదా మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే గెలుస్తుందా అని క్వశ్చన్స్ రేస్ చేశారు. ఈ రోజు వీడియోలో మనం ఐపీఎల్ బెట్టింగ్ ఎలా మల్టీ క్రోర్ బిజినెస్ అయ్యింది, పోలీస్ ఎలా ఫిక్సర్స్ని ఎవిడెన్స్తో అరెస్ట్ చేశారు, ఈ స్కామ్లో మెయిన్ అక్యూజ్ ఎవరు, మరియు ఎంఎస్ ధోని ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేది తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. Spot fixing. बीसीसीआई தலைவர் சீனிவாசன் आरोप है कि उन्होंने चेन्नई के मैच पर सट्टा लगाया था. Indian cricket team is going through right now. Yeah, next person please. 2012 ఐపీఎల్ యొక్క 5th సీజన్. అండ్ అప్పట్లో ఐపీఎల్ అంటే జస్ట్ క్రికెట్ కాదు, అది ఒక $1 బిలియన్ ఇండస్ట్రీ. మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్, మ్యాసివ్ స్పాన్సర్షిప్ డీల్స్ అండ్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తూ లీగ్ యొక్క పాపులారిటీ పెరుగుతూ పోయింది. కానీ ఐపీఎల్లో మనీ పెరిగినంత ఫాస్ట్గా కొందరు ఇండియన్స్లో కూడా అత్యాశ పెరిగింది. అండ్ అప్పటికే బెట్టింగ్ మార్కెట్ మల్టీ క్రోర్ ఇండస్ట్రీగా మారింది. మరియు ఢిల్లీ ఇంకా ముంబైలో ఉన్న బుకీస్ కొన్ని నెలల్లోనే మన ఇండియన్ ప్లేయర్స్ యొక్క యాన్యువల్ శాలరీ కంటే కూడా ఎక్కువ సంపాదించుకున్నారు. ఫిక్స్డ్ మ్యాచెస్కి డిమాండ్ పెరిగిపోయింది. అండ్ ఈ బుకీస్ ప్లేయర్స్ మీద ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారు, లైక్ లూజ్ ఓవర్ బాల్ చేయడం అండ్ క్రూషియల్ మూమెంట్లో వికెట్ ఇవ్వడం లాంటివి. అదే టైంలో ఢిల్లీ పోలీస్కి కొన్ని సస్పీషియస్ మూమెంట్స్ కనిపించాయి. కొందరు డొమెస్టిక్ ప్లేయర్స్ సడన్గా లగ్జరీ కార్స్, ఎక్స్పెన్సివ్ వాచెస్ అండ్ కాస్ట్లీ ప్రాపర్టీస్ కొనడం స్టార్ట్ చేశారు. అవి వాళ్ళ ఎర్నింగ్స్ కన్నా చాలా తక్కువ. అప్పుడు ఢిల్లీ పోలీస్ ఒక సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సస్పీషియస్ బుకీస్ ఫోన్ కాల్స్ మానిటర్ చేయడం స్టార్ట్ చేశారు. क्या क्या है? एक तो नो बॉल होगी, एक वाइट बॉल होगी, एक ओवर में 16 रन खाने होंगे. रेट बताइए पैसे. अरे भाई साहब आप एजेंट हो, आप बताओ. 10 लाख एक नो बॉल के. అండ్ ఫైనల్లీ ఇన్వెస్టిగేషన్ తర్వాత 5 రంజీ ట్రోఫీ ప్లేయర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. అండ్ బీసీసీఐ ఈ ప్లేయర్స్ ని లైఫ్ టైం బ్యాన్ చేసింది. కానీ ఇది మ్యాచ్ ఫిక్సింగ్ లో చిన్న పార్ట్ మాత్రమే. ఐపీఎల్ 6th సీజన్ 2013 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. అండ్ స్పాట్ ఫిక్సింగ్ కూడా ముందే ప్లాన్ చేసుకున్నారు. కానీ ఢిల్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆపకుండా కొందరు ఇండియన్ ప్లేయర్స్ మరియు బుకీస్ ఫోన్ కాల్స్ మానిటర్ చేస్తున్నారు. అండ్ అనుకున్నట్టే కొందరు ప్లేయర్స్ బయటపడ్డారు. అండ్ ఇది జస్ట్ ప్లేయర్స్ మనీ తీసుకొని అండర్ పర్ఫార్మ్ చేయడం మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద క్రిమినల్ నెట్వర్క్ అండ్ మల్టిపుల్ లెవెల్స్లో ఆపరేట్ అవుతుందని తెలిసింది. లోకల్ బుకీస్ నుండి దుబాయ్ మరియు పాకిస్తాన్లో ఉన్న హై ప్రొఫైల్ ఫిక్సర్స్ వరకు ఈ స్కాండల్లో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. ఈ నెట్వర్క్ యొక్క ఫస్ట్ లెవెల్లో లోకల్ బుకీస్ ఉంటారు. వీళ్ళు ఢిల్లీ, ముంబై, జైపూర్, అహ్మదాబాద్ లాంటి సిటీస్లో ఆపరేట్ చేస్తారు. వాళ్ళ మెయిన్ జాబ్ వచ్చేసి ప్లేయర్స్ని కన్విన్స్ చేయడం, కొన్ని క్రూషియల్ మూమెంట్స్లో మ్యానిపులేషన్ చేసి వాళ్ళకి పెద్ద అమౌంట్స్ ఆఫర్ చేస్తారు. ఈ బుకీస్ డైరెక్ట్గా స్టార్ ప్లేయర్స్తో కాంటాక్ట్ అవ్వకుండా మిడిల్ మ్యాన్ ద్వారా డీల్ చేస్తారు. అండ్ ఈ మిడిల్ మ్యాన్ ఎవరో కాదు, 2013 స్పాట్ ఫిక్సింగ్లో ఫస్ట్ క్యారెక్టర్ జీజు జనార్దన్. ఇతను శ్రీశాంత్ కి క్లోజ్ ఫ్రెండ్. జీజు జనార్దన్ ప్లేయర్స్ ని ఫిక్సింగ్ డీల్స్ యాక్సెప్ట్ చేయించడానికి, కన్విన్స్ చేయడంలో క్రూషియల్ రోల్ ప్లే చేసేవాడు. ఫిక్సర్స్ కి కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్న ప్లేయర్స్ కావాలి. స్టార్ ప్లేయర్స్ కి లంచం ఇవ్వడం కష్టం, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ హై శాలరీస్, స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి. సో ఫిక్సర్స్ టార్గెట్ చేసేది ఇండియాలో డెబ్యూట్ కోసం స్ట్రగుల్ అవుతున్న యంగ్ ప్లేయర్స్ అండ్ బెంచ్ లో ఉన్న ప్లేయర్స్ మరియు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్న ప్లేయర్స్ ని పట్టుకుంటారు. అండ్ ఈ స్కామ్లో బలైన ఫస్ట్ ప్లేయర్ అజిత్ చండీలా, an off spinner with limited success in domestic cricket. 4th May 2013 అజిత్ చండీలాని సునీల్ భాటియా అనే బుకీ కాంటాక్ట్ అవుతాడు. అండ్ తన నెక్స్ట్ మ్యాచ్ అగేన్స్ట్ పూణే వారియర్స్ ఇండియాతో తన సెకండ్ ఓవర్లో 14 రన్స్ కన్సీడ్ చేయాలి అని ఫిక్స్ చేస్తారు. దానికి అజిత్ చండీలా ఒప్పుకుంటాడు. అండ్ ఫిక్స్ కన్ఫర్మ్ అయిందని చూపించడానికి తన వ్రిస్ట్ బ్యాండ్ని రొటేట్ చేయడం లేదా మూవ్ చేస్తాను అని చెప్తాడు. కానీ చండీలా ఒక పెద్ద మిస్టేక్ చేస్తాడు.
తన ఫస్ట్ ఓవర్లో 9 రన్స్ ఇస్తాడు అండ్ తన సెకండ్ ఓవర్లో ప్రెషర్ వల్ల సిగ్నల్ ఇవ్వడం మర్చిపోతాడు. కానీ బుకీస్తో చెప్పినట్టుగా 14 రన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాడు. కానీ బుకీస్ సిగ్నల్ రాలేదు కాబట్టి నెక్స్ట్ ఓవర్లో బెట్ కన్ఫర్మ్ చేస్తారు అండ్ అజిత్కి ఇంకో ఓవర్ ఇవ్వకపోవడం వల్ల క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అయిపోతారు. బుకీస్ తనకు ఇచ్చిన అడ్వాన్స్ మనీ రిటర్న్ చేయడానికి డిమాండ్ చేస్తారు అండ్ ఢిల్లీ పోలీస్ ఇదంతా కాల్ టైపింగ్లో వింటుంది. అండ్ మన సెకండ్ ప్లేయర్ వచ్చేసి శ్రీశాంత్, a talented fast bowler who played an important role for India in World Cup. జస్ట్ 5 days తర్వాత 9th May 2013లో మరో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఈసారి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతను 2011 వరల్డ్ కప్ లో మెయిన్ ప్లేయర్ కూడా. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ మ్యాచ్ ముందు జీజు జనార్దన్ శ్రీశాంత్ కి ఒక క్లియర్ టాస్క్ ఇస్తాడు. తన సెకండ్ ఓవర్లో 14 ఆర్ ఎక్కువ రన్స్ ఇవ్వాలని చెప్తాడు. బుకీస్ ఫిక్స్ కన్ఫర్మ్ చేయడానికి బౌలింగ్ ముందు వేస్ట్లో టవల్ టక్ చేయమని జీజు జనార్దన్ చెప్తాడు అండ్ రన్అప్ కూడా నార్మల్ కంటే లాంగ్ తీసుకోవాలి అని ప్లాన్ చేస్తారు. ప్లాన్ ప్రకారం శ్రీశాంత్ తనకు ఇచ్చిన టార్గెట్ రన్స్ ని ఈజీగా కన్సిడర్ చేస్తాడు అండ్ అదే మ్యాచ్ లో ఇంతకు ముందు లాస్ చేసిన అజిత్ చండీలాతో సునీల్ భాటియా మరొకసారి ఫిక్సింగ్ చేస్తాడు అండ్ తన సిగ్నల్ వచ్చేసి తన టీ షర్ట్ 2 times లిఫ్ట్ చేసి స్కైని చూడాలి అని చెప్తాడు. అండ్ ఒకే మ్యాచ్ లో ఇద్దరు ప్లేయర్స్ వాళ్ళ బుకీస్ చెప్పినట్టుగా చేస్తారు. కానీ ఇదంతా కాల్ టేపింగ్లో విన్న ఢిల్లీ పోలీస్ లైవ్లో చూసి కన్ఫర్మ్ చేసుకుంటారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు థర్డ్ ప్లేయర్ గురించి తెలుసుకుందాం. అంకిత్ చౌహాన్, ఎ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ విత్ ఎ గుడ్ రికార్డ్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్. జస్ట్ ఫ్యూ డేస్ తర్వాత 15th May 2013 రోజున రాజస్థాన్ వర్సెస్ ముంబై మ్యాచ్లో మరోసారి షాక్ చేసే ఫిక్సింగ్ అటెంప్ట్ పోలీస్ ట్యాప్ చేస్తారు. అంకిత్ చౌహాన్ సెకండ్ ఓవర్లో 13 రన్స్ ఆర్ ఎక్కువ ఇవ్వాలి అని అగ్రిమెంట్ అయింది. బుకీస్ తన ఒక్క ఓవర్కి 60 lakh రూపీస్ పేమెంట్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు అండ్ మ్యాచ్లో ఫస్ట్ ఓవర్ బాల్ చేసి 2 runs ఇచ్చిన చౌహాన్ తన సెకండ్ ఓవర్లో బుకీస్ చెప్పినట్టు 13+ రన్స్ కన్సిడర్ చేస్తాడు అండ్ పోలీస్ ఇది కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు. అండ్ 16th May 2013 రోజున ఢిల్లీ పోలీస్ సాలిడ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాక ఇండియన్ స్పోర్ట్ హిస్టరీలోనే ఒక పెద్ద రేడ్ కండక్ట్ చేశారు అండ్ పోలీస్ ఆఫీసర్స్ ముంబైలో ఒక 5-star హోటల్లో శ్రీశాంత్ అండ్ జీజు జనార్దన్ ని అరెస్ట్ చేస్తారు. తర్వాత రాజస్థాన్ రాయల్స్ టీమ్ హోటల్లో అజిత్ చండీలా అండ్ అంకిత్ చౌహాన్ ని అరెస్ట్ చేశారు అండ్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఈ 3 players ని టీం నుండి సస్పెండ్ చేసేసింది. అండ్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ BCCI ఇమీడియట్ యాక్షన్ తీసుకొని శ్రీశాంత్, అజిత్ చండీలా అండ్ అంకిత్ చౌహాన్ కి లైఫ్ టైం బ్యాన్ ఇంపోజ్ చేశారు. ఇంత జరుగుతుంటే ముంబై పోలీస్కి తెలియకుండా ఢిల్లీ పోలీస్ ముంబైకి వచ్చి అరెస్ట్ చేసినందుకు అందరూ షాక్ అయిపోయారు. ఈ స్కాండల్ ఇక్కడికే ఎండ్ అయిపోయింది అనుకునే టైంలో ముంబై పోలీస్ డీప్ ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ముంబై పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పాకిస్తాన్ ఎంపైర్ అసద్ రౌఫ్ ఫోన్ కాల్స్ని ట్యాపింగ్ చేశాక బాలీవుడ్ యాక్టర్ విందు దారా సింగ్తో లింక్స్ ఉన్నాయని తెలిసింది. 21st May 2013 రోజున బాలీవుడ్ యాక్టర్ విందు దారా సింగ్ని ముంబై పోలీస్ అరెస్ట్ చేశారు. తర్వాత విందు దారా సింగ్ యొక్క కాల్ రికార్డ్స్లో ఒక పెద్ద పేరు బయటపడింది, గురునాథ్ మీయప్పన్, ద టీమ్ ప్రిన్సిపల్ ఆఫ్ CSK. मतलब तुम्हें मिला 16 लाख, शुक्रिया, मुझे ऐसे नहीं करना, ऐसा मैच दोबारा नहीं करना, समझे? अभी क्या चल रहा है? अभी चेन्नई 38 पैसा. तो वापस रिकवरी हो जाएगा ना? हाँ तुम कर सकते हो, लेकिन उसके लिए शेन वॉटसन का आउट होना जरूरी है. वॉटसन के जाते ही मैच खत्म हो जाएगा. वो 100% जाएगा, मुझ पर भरोसा रखो. इस पर May 24, 2013 రోజున ముంబై పోలీస్ గురునాథ్ మీయప్పన్ ని అరెస్ట్ చేస్తారు. తర్వాత ఒక పెద్ద కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. మీయప్పన్ CSKలో టాప్ ఆఫీషియల్ కాబట్టి మీడియా డౌట్ ఎక్స్ప్రెస్ చేసి CSK మ్యాచెస్ జెన్యూన్ గా ఆడుతున్నారా లేదా ఫిక్సింగ్ జరుగుతుందా, ఇంకా MS ధోని మ్యాచ్ ఫిక్సింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారా అని ఇండియన్ మీడియా ఛానల్స్ పదే పదే చూపించారు. అండ్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అడుగుతూ మీడియా డైరెక్ట్ గా BCCI చైర్మన్ N శ్రీనివాసన్ ని టార్గెట్ చేసింది. ప్రెషర్ చాలా పెరిగిపోవడం వల్ల N శ్రీనివాసన్ అండ్ IPL కమిషనర్ రాజీవ్ శుక్లా రిజైన్ చేసేశారు. ఇంకా శ్రీశాంత్ మరియు రాజస్థాన్ రాయల్స్ ఓనర్ రాజ్ కుంద్రాతో డైరెక్ట్ లింక్స్ ఉన్నాయని కూడా బయటపడింది. ఈ ఓనర్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల IPL డౌన్ఫాల్ అవుతుందేమో అని ఆలోచించి సుప్రీంకోర్టు ఒక స్పెషల్ 3-member కమిటీని ఫామ్ చేసింది. RM లోధా గారు కమిటీ హెడ్గా ఉన్నారు. 2 years ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత లోధా కమిటీ ఫైనల్ డెసిషన్ అనౌన్స్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ మరియు రాజస్థాన్ రాయల్స్ ఓనర్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల 1st July 2015లో టీమ్స్ ని 2 seasons సస్పెండ్ చేశారు. The quantum of punishment to be imposed on Mr. Gurunath Meyyappan and Mr. Raj Kundra, as also their respective franchisees. అండ్ MS ధోని కూడా ఈ స్పాట్ ఫిక్సింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.
కానీ ఎన్నో ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ధోని ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని ఎవ్వరూ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేయలేకపోయారు. అండ్ హీ రిమైన్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రికెటర్స్ ఇండియా హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. ఈ స్కాండల్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక డార్క్ చాప్టర్గా నిలిచిపోయింది. మీకు ఈ కాంట్రవర్సీ గురించి ఏమనిపించింది? అండ్ నేను ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయితే కమెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.